ఇక్కడ ఉప్పల్ భగత్లో చాలా వినాయకులు ఇక్కడ నుంచి సెల్లింగ్ పాయింట్ ఉంది. ఇక్కడ మా ఏసీపీ మల్కాజ్గిరి, 4 ఇన్స్పెక్టర్లు, ఒక 20 మంది హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐలు, ఒక 50 మంది పీసీతో బందోబస్తు ఏర్పాటు చేసినాము. మన ఈ హైదరాబాద్ ఈస్ట్ ఏరియా మొత్తం ఇక్కడ నుంచే సెల్లింగ్ పాయింట్ ఉంది కాబట్టి భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ కాకుండా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు కూడా ఈ ఆగమన ర్యాలీలు తీయకుండా, ఇక్కడ ఏరియాలు తీయకుండా మీ కాలనీలో పోయి తీసుకోండి. ఇక్కడ మీరు ఆగమన ర్యాలీలు తీస్తే ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు వస్తాయి, ఎవరు చేయకూడదని కోరుకుంటారు. వినాయకుని పర్చేజ్ చేసిరమ్మా? ఎట్లా తీసుకోబోతున్నారు? ఏం ట్రాలీ? బుల్డోజర్ అంటే మీరు తయారు చేసుకుందా లేకపోతే డీసీఎందా? బొలేరోనా? మీరు ఏంటంటే వినాయకుడిని మనం ఎంత జాగ్రత్తగా కొంటామో అంత జాగ్రత్త తీసుకుపోయే బాధ్యత మనదే. మొన్న రామంతపూర్లో ఏం చేసినారంటే అది వినాయకుడు పెద్దగా ఉన్నాడు, ఆ కింద ట్రక్ చిన్న వీల్స్ మాడిఫైడ్ తయారు చేయించుకుంటారు కదా, దానికి పెట్టారు. అదేమైంది, రోడ్డు కొంచెం క్రాస్గా వెహికల్ లాగేసరికి అది గోడ మీద పడిపోయింది. అటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోండి. పెద్దవి వీలైనంతగా వెహికల్ తీసుకోండి, చిన్నది తీసుకోండి. వినాయకుని హైట్ కాదు, భక్తి ఎంత ఉన్నదనేదే ముఖ్యం. ఓకేనా? జాగ్రత్త తీసుకొని పోవడం మీ బాధ్యత. ఇంకోటి ఏంటంటే ఆ వీల్స్ పెట్టుకోవడం, మాడిఫైడ్ వీల్స్ పెట్టుకొని వచ్చేసరికి మీరు రోడ్ ఎక్కినప్పుడు ఏమవుతుందంటే వెహికల్ స్లోగా పోతుంది. మీది స్లోగా పోవడం వల్ల ఏమవుతుందంటే ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది. మంచిగా మన రెగ్యులర్ వెహికల్ ఉంటాయి కదా, డీసీఎం, బొలేరో ఇట్లాంటివి అయితే రెగ్యులర్గా పోతే పోయేటప్పుడు కూడా మీరు రోడ్డు పక్కన తీగలు చూసుకుంటా, పైన చెట్ల మండలు ఏమైనా ఉంటాయా, ప్లస్ ఈ ఫ్లైఓవర్లు ఉన్నాయి, అక్కడక్కడ బీమ్ పెట్టారు. 16.5 ఫీట్ కన్నా ఎక్కువ ఉంటే దాని కిందంగా పోదు. అప్పుడు ఆడ ఉన్న పోలీసు వాళ్ళని అడిగి ఎక్కడి నుంచి పోవాలనేది అడిగి డైరెక్షన్ తగ్గట్టు పోవాలి. రైట్, థ్యాంక్ యూ అమ్మ.